కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక మార్చి 2026 శ్రీమతి పోడూరు నాగమణిశ్రీ స్మారక సంక్రాంతి కథల పోటీ 2026లో ప్రత్యేక బహుమతి పొందిన కథ నిరసన. కలం శ్రీ తులసి బాలకృష్ణ, గళం పప్పు భోగారావు. భర్త రాజారావు ప్రవర్తన నిన్నటి నుంచి చాలా వింతగా అనిపిస్తోంది ప్రవాళికకి. ఎదురుపడితే మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్నాడు. పలకరిస్తే జవాబు ఇవ్వడం లేదు. ఏమిటండి, ఎందుకీ మౌనం? నో రెస్పాన్స్. మీరిలా ఉంటే పిల్లలు కూడా నిన్నటి నుంచి ఉదాసీనంగా ఉండి నా దగ్గరికి చనువుగా రావడం లేదు. ప్లీజ్ కారణం చెప్పండి. నో రెస్పాన్స్. డాడీ అలా ఎందుకున్నారు అని పిల్లల్ని అడిగితే పసివాళ్ళు వాళ్ళు తెల్లమొహాలు వేసుకుని చూస్తున్నారు కానీ ఏమీ చెప్పలేకపోతున్నారు. ఎప్పుడు తనతోనో పిల్లలతోనో గలగలా మాట్లాడుతూ సందడిగా గడిపే మనిషి ఇలా మౌనంగా ఉండటం, ఇంటిలో ఎన్నడూ ఎరుగని నిశ్శబ్దం తాండవిస్తూ ఉండడం భరించలేక ఏడుపుచ్చినంత పని అవుతోంది ప్రవళికకి. తన భర్త రాజారావేనా ఇలా ప్రవర్తిస్తున్నది? సెల్ ఫోన్ పదే పదే మ్రోగుతూ ఉన్నా తీయబుద్ధి కావడం లేదు. తనకు తెలుసు తనని అభినందించడానికి మిత్రులు అభిమానులు చేస్తున్న కాల్స్ అవి. కొందరు భవిష్యత్తులో లాభం పొందడానికి ఇప్పుడు అభినందనలతో ముంచెత్తుతూ స్తోత్రపాఠాలు బలించడానికి చేస్తున్న కాల్స్ అవి. ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే తను బయట వాళ్లతో ఎలా ఆనందాన్ని పంచుకోగలదు? నెల్లాళ్ల క్రితం తనకు రవీంద్ర భారతిలో జరిగిన సన్మానం తాలూకు దృశ్యాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆ సభలో రాజారావు ఎంత ఆనందంగా హుషారుగా ప్రవర్తించాడు. నా భార్య అని చెప్పడం కాదు గాని ఇప్పుడు లభించిన ఈ విలువైన కొత్త బాధ్యతకి ఆమె 100కి 100 పాళ్ళు అర్హురాలని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలను అని అన్నాడు కూడా కదా తన ఉపన్యాసంలో. తను నవలలు రాసి పేరు తెచ్చుకుంటూ ఉంటే ఎంతో ప్రోత్సహిస్తూ వచ్చాడు ఇన్నాళ్ళు. సభలకు వివిధ అంశాల మీద ఉపన్యసించడానికి తన ఆహ్వానాలు వస్తే తనకు తెలియని ఎన్ని పాయింట్లని చెప్పి సిద్ధం చేసి పంపించేవాడు. ఈ కొత్త బాధ్యత కూడా తనని వరించి వచ్చిందని తెలియగానే ఎంత ఆనందించాడు. మరి ఇదేమిటి? తన బాధ్యత నిర్వహణ ప్రారంభ దశలోనే ఇలా మౌనంగా కారణం చెప్పకుండా తను బాధతో గిలగిలలాడేలాగా. మై గాడ్, ఇట్స్ అన్బేరబుల్ రియల్లీ. ఇంకా ఆగలేకపోయింది ప్రవళిక. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక డ్రాయింగ్ రూములో ఉన్న భర్త దగ్గరికి విసవిసా వెళ్ళింది. తను వస్తున్న అలికిడి అయినా అతగాడు తన వైపు ఒక చూపైనా చూడకుండా మౌనంగా పేపర్ వైపు చూస్తున్నాడు. అతని ఎదురుగా మోకాళ్ల మీద కూలబడి, చెప్పండి, ఎందుకు మీరిలా నాతో మాట్లాడకుండా ఇంతటి భయంకర నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు? కారణం చెప్పకుండా ఇలా ఇబ్బంది పెట్టడానికి మించిన దారుణమైన ప్రవర్తనకి మించినది మరొకటి ఉండదు. చెప్పండి అంది పేపర్ లాగి పారేస్తూ పెద్ద గొంతుతో. ఆమె గొంతులో ఉక్రోషం, అసహనం కూడా ధ్వనించాయి. జవాబు చెప్పలేదు రాజారావు. మౌనంగానే లేచి వెళ్ళిపోబోయాడు. అతని జబ్బలు పట్టుకుని ఆపేసిన ప్రవళిక అదుపు తప్పిన ఆవేశంలో, నాకు అర్థమైంది, నన్ను వరించి వచ్చిన ఈ కొత్త స్థానం అందరి ప్రశంసలను అందుకుంటూ ఉంటే మీకు అసూయగా ఉంది కదూ, పైకి అందరి వద్ద ఆనందంగా ఉందంటూ నటించారు కదూ అనేసింది. అంతే. లేచి వెళ్ళిపోబోయిన వాడల్లా అశక్తుడిలా కూలబడిపోయి తన కళ్ళలోకి తీవ్రంగా అతను చూసిన చూపుకి ఒక్కసారిగా చలించిపోయి ఆవేశంలో తను అలా నోరు జారినందుకు అపరాధ భావంతో కుంచుకుపోయింది ప్రవళిక. ప్రయత్నపూర్వకంగా లేచి మౌనంగానే లోపలి గదుల్లోకి వెళ్ళిపోయాడు రాజారావు. భారంగా గడిచింది రోజంతా. మర్నాడు స్పీడ్ పోస్ట్లో వచ్చిన కవర్ అందుకుని ఫ్రమ్ అడ్రస్ చూసి ఉలిక్కిపడింది ప్రవళిక. తన ఇంటి అడ్రస్సే, తన భర్త నుంచే. అసలే 2 రోజులుగా భయంకర మౌనం పాటిస్తున్నాడు. ఇప్పుడు తన ఇంటిలోనే ఉన్న మనిషికే పోస్ట్లో ఈ కవరు. దడదడలాడే గుండెలతో కవరు చించి చదవసాగింది. మేడం ప్రవళిక గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని వరించి వచ్చిన కొత్త బాధ్యతలకు మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. ఎంతోమంది పాఠకుల హృదయాలను రంజింపు చేసి సత్ప్రవర్తన సూత్రాలని ఓ ప్రవచనంలా కాకుండా కథలోని పాత్రలకు సంబంధించిన సంఘటనల ద్వారానే మెదడులో నాటుకునేలా చెప్పగల రచనా శక్తి గల మీకు ఈ కొత్త అసైన్మెంట్ 100కి 100 పాళ్ళు తగినది. ఈ వార్త వినగానే ఎంతో ఆనందించిన మీ అభిమానుల్లో నేను ఒకడిని. ఆ రోజు రవీంద్ర భారతిలో మీకు జరిగిన సత్కారంలో స్పందిస్తూ పెద్దలు అన్నట్లు
ఇది ఒక పవిత్రమైన బాధ్యత, అక్షరాల నిజం అది. ఎందరో మీకు లభించిన ఈ అవకాశం సంపాదించడానికి అనేక విధాలుగా తంటాలు పడతారని నాకు తెలుసు. అయితే సమాజానికి మంచి చేసే అవకాశం తనంత తానుగా మిమ్మల్ని వరించి వచ్చింది. ఇతర సామాన్యులలాగా మీరు కూడా ఈ అవకాశాన్ని ఓ భుజకీర్తిగా భావించి గర్వపడి ఆనందించరని 100కి 100 పాళ్ళు నమ్మిన వాళ్లలో నేను ప్రథముడిని. కానీ సారీ టు సే, చాలా పొరపడ్డాను. చాలా అంటే చాలా. భరించలేనంతగా నా నమ్మకం నన్ను దెబ్బతీసింది. ఒక బాధ్యత గల స్త్రీ, అందులోనూ 2 బిడ్డల తల్లి అయిన ఓ సాంప్రదాయపు కుటుంబానికి చెందిన ఇల్లాలు, మరీ ముఖ్యంగా 10 మందిని ప్రభావితం చేయగల సత్తా ఉన్న రచయిత్రి అయి ఉండి కూడా ఇతరుల కంటే ఏమాత్రం భిన్నంగా ప్రవర్తించకపోవడాన్ని తీవ్రంగా గర్హిస్తున్నాను నేను. ప్రవళిక చేతులు వణికాయి. ఉత్తరం మీద నుంచి దృష్టిని ఓ క్షణం ప్రక్కకు తిప్పి గట్టిగా నిశ్వసించి తిరిగి గుండెల నిండా గాలి పీల్చుకుని మళ్లీ చదవసాగింది. ఎస్, సినిమాలకు సెన్సార్ మెంబర్గా ఉండడం అనేది ఓ పవిత్ర బాధ్యత. భుజకీర్తి ఏమాత్రం కాదు. అనేక మంది యువతీ యువకులు సినిమాలలోని డైలాగుల వలన, పాటల వలన, నృత్యాల వలన, సంఘటనల వలన ప్రభావితులవుతారు అని మానసిక నిపుణులు, సమాజహితం కోరే పెద్దలు పదే పదే చెప్పుతున్న మాటల్లో ఏమాత్రం అవాస్తవం లేదు. ఓ మంచిని గాని, సత్సంప్రదాయాన్ని గాని, చెడుని గాని చెప్పడానికి అనేక సంవత్సరాలుగా సినిమా అనేది ఓ అత్యంత శక్తివంతమైన ప్రచార సాధనం. ఉత్తరాన్ని క్రిందకి దించి ఊపిరి అందాక మళ్లీ చదవసాగింది. తన సినిమా మొదటి రోజునే కుటుంబ సమేతంగా చూడమని కోరుతూ ఆ నిర్మాత మీకు కాంప్లిమెంటరీ పాసెస్ పంపిస్తే, వేరే పనులతో బిజీగా ఉన్నానంటూ మీరు తిరస్కరించి బయటకు వెళ్ళిపోయాక, కనీసం మీరైనా మీ పిల్లలతో చూడండి సార్ అంటూ అతగాడు నాకు ఫోన్లో బ్రతిమలాడుతూ చెప్పితే, మీరు ఓ సభ్యురాలుగా సెన్సార్ చేసిన ఆ సినిమాని మీకు తెలియకుండానే పిల్లలతో సహా చూసి వచ్చి మిమ్మల్ని అభినందనతో ముంచెత్తుదామని వెళ్ళాను. కానీ 2.5 గంటల సినిమాలో మొదటి అర్ధగంట చూసేసరికి తల తిరిగిపోయింది. ఆ సినిమా అసలు సెన్సార్ చేయబడినదేనా అనిపించింది. బూత్ డైలాగులు, బూత్ పాటలు, రక్తం చిందుస్తూ చితక్కొట్టేసుకోవడాలు. ఒకటా, మనసు వికారంతో చికాకు గురి కావడానికి, మెదడు మొద్దుబారిపోవడానికి ఇంకేం కావాలి? హాల్లోని కుర్రకారు ఆ బూతు మాటలకి, డాన్సులకి రెచ్చిపోయి లేచి బూతు బూపులతో డాన్సులు చేస్తూ ఉంటే, పిల్లలిద్దరూ ఆ డైలాగులకు అర్థమేమిటి అని అమాయకంగా అడుగుతూ ఉంటే ప్రాణం పోయినంత పనై వెంటనే లేచి పిల్లలతో సహా ఇంటికి వచ్చేశాను. ఇటువంటి దారుణ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే కదా నేనెన్నడూ పిల్లలకు ఇప్పుడు వస్తున్న సినిమాలు చూపించకపోయినది. కానీ ఇప్పుడు ఏమాత్రం ఊహించని పరిస్థితిని ఎదుర్కొన్నాను. చదవడం ఆపి 2 చేతులతో తలపట్టుకుంది ప్రవల్లిక. ఓ 2 నిమిషాలు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరిగా అనిపిస్తున్న బాధని అనుభవించి తిరిగి చదవడం ప్రారంభించింది. మేడం, దేశానికి మిలిటరీ, సమాజానికి పోలీసు ఎలాగో సినిమాలకి సెన్సారింగ్ అలాంటిది. అది ఓ రక్షణ కవచం, అంతటి శక్తివంతమైంది కూడా. సమాజానికి సినిమాల ద్వారా చేతనైతే మంచిని చెప్పాలి, కాకుంటే వినోదాన్ని పంచాలి. అంతేగాని చెడును నూరిపోసే అధికారం ఏమాత్రం లేదని నిష్కర్షగా చెప్పి నిర్దాక్షిణ్యంగా ఖండించవలసిన శక్తి గల వ్యవస్థ సెన్సార్ డిపార్ట్మెంట్ది. ఆ ధైర్యం లేని వ్యక్తులు అందులో ఉండడానికి అనర్హులు. ఏ కారణంగానైనా అలా ఖచ్చితంగా ప్రవర్తించే వీలు అక్కడ లేకపోతే గ్రక్కున విడువంగవలయు గదరా సుమతి అన్నట్లుగా నిరసనగా బయటకు వచ్చేయడం కనీస ధర్మం. ఆలోచించుకోండి. 1 వారం రోజుల సమయం. ఈ వారం లోపల మీరు మీ సెన్సార్ మెంబర్షిప్కి రాజీనామా ఇవ్వకపోతే విడాకులకు సిద్ధంగా ఉండవలసి రావచ్చు. ఇట్లు మీ అభిమాని, మనసా నిరసనతో రాజారావు. వెన్నులో విద్యుత్తు పాకినట్లయి తల దిమ్మెక్కిపోయింది ప్రవళికకి. చలనం లేకుండా ఓ 5 నిమిషాలు అలా కూర్చునేసరికి క్రమేపీ మనసుకి స్థిమితం చిక్కి, కళ్ల ముందు ఇన్నాళ్లు తను ఎంతో గౌరవాభిమానాలతో ప్రేమించిన భర్త, అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డలు కనిపించి జ్ఞానోదయమై మాయగా కమ్మిన మైకని దిగి కళ్ల వెంట నీళ్లు కారసాగాయి. ఇటువంటి సినిమాలు ఓ 10 చూస్తే తన పిల్లల వంటి పసివాళ్లు భవిష్యత్తులో నిష్ప్రయోజకులుగా మారే ప్రమాదం చాలా ఉంది. నిజమే, తనకు దక్కిన అవకాశాన్ని తను ఓ గురుతర బాధ్యతగా కాకుండా భుజకీర్తిగా భావించబట్టే ఇతర మెంబర్లలాగే తను కూడా అశ్రద్ధను చూపించింది. అక్కడ సీనియర్ మెంబర్లు మనం చూసి చూడనట్లు పోవాలంతే
అన్న సూచనలకి బాధ్యతని విస్మరించి తల ఒగ్గింది. కానీ అనేక మంది యువతీ యువకుల భవిష్యత్తుని చెడగొట్టే ఓ దుర్మార్గపు ప్రయత్నానికి కనీసం నిరసన కూడా తెలియజేయలేకపోయింది. తనని ఎంతో ప్రేమించే భర్త తన ప్రవర్తనకి నిరసనగా మాట్లాడడం లేదు. మారకపోతే చివరకు తనని వదులుకోవడానికి సిద్ధమని తెలియచేస్తున్నాడే. అలాంటిది బాధ్యతని విస్మరించవలసి వస్తున్నందుకు నిరసనగా తనకు లభించిన ఓ నిష్ప్రయోజనకరమైన అవకాశాన్ని వదులుకోలేదు. కళ్ళు తుడుచుకు లేచింది ప్రవల్లిక. కంప్యూటర్ ముందు కూర్చుంది. బాధ్యతారహితంగా జరుగుతున్న కార్యాలకు అంగీకారాన్ని తెలిపే పని తన వల్ల కాదని నిరసనను తెలియచేస్తూ టైపు చేసి సెన్సార్ బోర్డు పెద్దలకు పంపించిన తన రాజీనామా తాలూకు కాపీని బయటకు వెళ్లిన భర్త ఇంటికి చేరే సమయానికి అతనికి ఎదురేగి ఆనందంగా చూపించడానికి గుమ్మం వద్దే సిద్ధంగా ఉంది ప్రవల్లిక. ఆమె మనసిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఆకాశం వైపు చూస్తూ డ్రైనేజ్ పిట్లో అడుగు వేయబోతూ నిభాయించుకుని బ్రతికి బట్టకట్టినంత ఆనందంగా ఉంది. కథామంజరి మీరింతవరకు నిరసన కథ విన్నారు. కలం శ్రీ తులసి బాలకృష్ణ, గళం పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.